ఇప్పుడు చాలా ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్తో సహా బీజేపీ అందరూ కూడా కేసీఆర్ని దొర అని సంబోధిస్తున్నాడు. మొన్నటి వరకు తనతో ఉండి ఇప్పుడు కూడా తనతో ఉన్నారు, టీఆర్ఎస్లోనే ఉన్నాడు, ఎమ్మెల్యేగానే ఉన్నారు. దొర అని కూడా సంబోధిస్తున్నాడు ఈటల రాజేందర్. అంటే దీన్ని అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే కేసీఆర్ గారిని కూడా దొర అంటే ఇక ఏమనాలి? కేసీఆర్ గారికి దొర స్వభావం ఉంటే ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి అవుతాడా? కేసీఆర్ గారికి దొర స్వభావం ఉంటే కేశవరావు పార్లమెంటరీ చైర్మన్ అవుతాడా? డి శ్రీనివాసు రాజ్యసభ సభ్యుడు అవుతాడా? బడుగుల లింగయ్య అవుతాడా? బండ ప్రకాష్ అవుతాడా? దొర అయితే కేసీఆర్ దొర అయితే ఫ్రీగా రాజ్యసభ సభ్యులు ఇస్తారా అండి? బండ ప్రకాష్ గారు కార్పొరేటర్ టికెట్ వేయలే కాంగ్రెస్ పార్టీలో, నాకు తెలుసు, మంచివాడు, ఉత్తముడు. నాకు కానీ ఎమ్మెల్యే, నేను కూడా ఆయన ఎమ్మెల్యే కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో నాకు వరంగల్ టికెట్ ఇవ్వమని చెప్పి ఎన్నిసార్లు అడిగినా ఏమి వేయలే ఆయనకు. కాంగ్రెస్ పార్టీలో ఓ బ్యాగ్ వేసుకొని మంచి మేధావిగా తిరిగేటోడు ఆయన. అతను పిలిచి ఇవాళ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బండ ప్రకాష్ గారికి రాజ్యసభ సభ్యుడు ఇచ్చిండు. ఎందుకు సరైనది? తన బిడ్డకి ఇచ్చుకుంటాడు, లేకపోతే నమస్తే తెలంగాణ దామోదరరావుకి ఇచ్చుకుంటాడు, ఇంకొనికి ఇచ్చుకుంటాడు దొరతనం ఉంటే. మొన్న కాలేందండి, మొన్న కాలేంది. మొన్న ఒకటి ఉంటే ఎవరికి ఇచ్చిండండి? చాలా సురేష్ రెడ్డికి ఇచ్చిండు, ఎక్స్ స్పీకర్ గారికి. కవితమ్మకి ఇవ్వలే. కవితమ్మకి ఇచ్చిండా? కవితమ్మను మళ్ళీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నువ్వు గెలిచిరా అన్నాడు. తన కొడుకును గెలిచిరా అన్నాడు. లోకేష్ మాదిరిగా నామినేటెడ్ ఎమ్మెల్సీగా పెట్టలే. కేసీఆర్ దొరైతే గంగుల కమలాకరు బీసీ మంత్రి గాడు. కేసీఆర్ దొరైతే కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం గాడు. ఎట్లాంటి ఏది పడుతుంది? పెద్దలు, విజ్ఞులు, బాగా సమాజం మీద అవగాహన ఉండి ఉద్యమంలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉండి తన వరకు వచ్చే వరకు కేసీఆర్ గారి మీద దొర అనేటువంటి ఒక గమ్మత్తైనటువంటి మాట మాట్లాడడం, అందరూ హర్షించినటువంటి మాట్లాడడం, ప్రజాస్వామ్యానికి నిలువుటద్దంగా నిలబడుతున్నటువంటి, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తూ ప్రజారంజక పాలకుడుగా, బెస్ట్ పర్ఫార్మెన్స్ చీఫ్ మినిస్టర్గా దేశం చేత కొనియాడబడుతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద అంత పెద్ద ముద్ర